ఎలా ఉన్నారు? మా వీడియోలు చూస్తున్నారా? చాలా రోజులైంది కదా మళ్ళీ వీడియో పెట్టి. ఈరోజు మీకు నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పసుపు, కొంచెం పెరుగు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టిన ముక్కలకి ఇందులో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు సాల్టు, ఇవి 1.5 కేజీ ముక్కలండి, దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 2 స్పూన్ల కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వాటికి పట్టించండి. అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకోండి. కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే తొందరగా నానిద్ది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయండి, ఒక 5-6 స్పూన్లు. అది మంచిగా కాగిన తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని, ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని దీన్ని మంచిగా ఫ్రై అవ్వదండి. ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలు వేసేసి, ఇందాక చూపించాను కదా చింతపండు, వేడి నీళ్ళల్లో నానబెట్టి అది గుజ్జంతా తీసి ఆ చింతపండు రసాన్ని ఇట్లా ముక్కలు మునిగే వరకు వేసేయండి. దీనిని ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత హైలో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా వేస్తే సగం ఉడికాక అందులో ఉడికితే పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మిర్చి తింటుంటే. ఇప్పుడు దీన్ని గరిక పెట్టకూడదు, ఇట్లాగా గిన్నె కలపండి. ఇందులో గరం మసాలా ఒక 2 స్పూన్లు వేయండి. వేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. 15 మినిట్స్కి ఇట్లా ఉడికిద్ది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అయిపోయింది. అంతే, చేపల కూర రెడీ.